విశాఖపట్నంలో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలకు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆన్లైన్ ఫార్మసీల వల్ల స్థానిక కెమిస్టులు, డ్రగ్గిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ విశాఖపట్నం జిల్లా కెమిస్టులు, డ్రగ్గిస్టుల అసోసియేషన్ నాయకులు తీవ్ర ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఆన్లైన్ మందుల అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్ ఫార్మసీల ద్వారా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. ఎలాంటి ఖచ్చితమైన ప్రిస్క్రిప్షన్లు లేకుండా మందులను ఆన్లైన్లో యథేచ్ఛగా విక్రయించడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. అటు సంబంధించి పిలుపు మేర కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు అయితే మెడికల్ షాప్లో అయితే మూతపడ్డాయి. ఆన్లైన్ విక్రయాలు ఆపాలని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్ ఉంది. సో మనతో పాటు మెడికల్ షాప్ సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. వారి మాట అడుగు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అంటే ప్రధానంగా ఎందుకు ఈరోజు మూతపడ్డాయి, ఈరోజు ఒకరోజు బంద్కి ఎందుకు పిలుపునిచ్చారు సార్? ప్రధానంగా మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ జీవోని రద్దు చేయమని కోరడం జరుగుతుందండి. ఈ జీవో కోవిడ్ టైంలోని 220GE గవర్నమెంట్ కన్జ్యూమర్స్కి ప్రొటెక్షన్ మెడిసిన్స్ ఇంటికి అందజేయాలని ఒక కొత్త జీవో పాస్ చేసి కోవిడ్ టైంలో రిలీజ్ చేయడం జరిగింది. ఆ టైంలో చాలా అడ్వాంటేజ్ అయింది. కన్జ్యూమర్స్కి బయటకు వెళ్లకుండా ఇంటి వరకు చేరింది. అది అడ్డు పెట్టుకొని కార్పొరేట్ సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయి. అదేంటంటే అధిక డిస్కౌంట్లే చూపించి వాళ్ళు మెడిసిన్స్ ద్వారా ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తామని చెప్పి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో మెడిసిన్స్ తెప్పించి కన్జ్యూమర్కి పంపిస్తున్నారు. ఇవి కన్జ్యూమర్కి ప్రతి వస్తువులాగే ఇది మెడిసిన్స్ కూడా ఒకలాగే ట్రీట్ చేయడం వల్ల అది దుష్ప్రభావాలు కన్జ్యూమర్కే పేషెంట్కే అవుతుంది. కారణం ఏంటంటే ఒక మెడిసిన్ కన్జ్యూమర్ వరకు పేషెంట్ వరకు చేరాలి అంటే మినిమం 3 రోజుల నుంచి 4 రోజులు టైం పడుతుంది. దానివల్ల ఈ మెడిసిన్ ఎక్కడ తయారైంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరితో ఏ ద్వారా వచ్చింది, దాని కండిషన్స్ ఏమిటి, ఇవేమీ వాళ్ళ దృష్టిలో ఉండవండి. ప్రతి వస్తువులాగా దీన్ని చూడడం వల్ల చాలా దుష్ప్రభావాలు వచ్చాయి. అదే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళారనుకోండి, పేషెంట్ న్యాయమైన డిస్కౌంట్ ఇస్తున్నారు, ఎలా వాడాలో సూచనలు ఇస్తున్నారు. ఆ మెడికల్ షాప్స్ రెగ్యులర్గా డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేసి సర్టిఫై చేయడం కూడా జరుగుతుంది. డ్రగ్ డిపార్ట్మెంట్ ఒక షాప్కి వచ్చి వెరిఫై చేశారంటే ఓన్లీ ఏదో చూసి వెళ్ళిపోయినట్టు కాదండి. ఈ మెడిసిన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పర్చేజ్ ఇన్వాయిస్ ఏది అన్నీ చెక్ చేస్తారు. ఇదే ఆన్లైన్ వ్యవస్థలో అటువంటి నియమాలు ఏమీ లేవండి. దీనివల్ల ఏంటంటే విచ్చలవిడిగా అందులో స్పూరియస్ మెడిసిన్ వస్తుంది, డూప్లికేట్ మెడిసిన్ వస్తుంది. మీరు ఈ మధ్యన పేపర్లోని న్యూస్ ఛానల్స్లో చూసుంటారు. రెగ్యులర్గా నార్త్ ఇండియాలోని, ఢిల్లీలోని అక్కడ దొరికే అని చెప్తుంటారు. వాటికి కారణం బేసిక్స్ ఇవేనండి. మెడిసిన్స్ ప్యాంటోప్రజోల్ ఉందనుకోండి, వాళ్ళు ఏదో ప్యాంటోసిడో ప్యాంటాకో ఏదో అడుగుతారు. వాడేం చేస్తాడు, అదే మెడిసిన్ అలాగే ముద్రించి ఎవరి ద్వారా వచ్చింది వాళ్ళు ఆన్లైన్లో అమ్మేస్తున్నారు. అది వాళ్ళకి తెలుస్తుందో లేదో మనకు తెలియదు. కానీ ఇదే మనం ఇంటి ముందర మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, రేపు పొద్దున వాడెవడు, ఎలాంటోడు అన్న వ్యవహారం ఆ పేషెంట్కి ఖచ్చితంగా అనుభవపూర్వకంగా ఉంటారండి. రేపు పొద్దున దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ కూడా సర్వైవ్ అవ్వలేదు అనుకోండి, వీళ్ళకి న్యాయమైన మెడిసిన్స్, ధర్మమైన మెడిసిన్స్ వాళ్ళు వాడతారన్న గ్యారంటీలు లేవండి. ఇప్పుడు ఆన్లైన్ సేల్ వల్ల ఆన్లైన్లో ఈ యాప్స్ ద్వారా లేదా ఇప్పుడు ఎక్కువ మెడికల్ షాప్లో చాలా ఆఫర్స్ వస్తాయి. జనరల్గా ఒకప్పుడు గతంలో ఎట్లాంటి తరహా ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా మెడికల్ షాపులు ఆఫర్లు ఉండవు, ఆన్లైన్లో కూడా మెడికల్ అవైలబుల్ ఉండవు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటే అటు కొనుగోలుదారు కావచ్చు, లేదా వినియోగదారు ఏ విధంగా నష్టం కలిగే అవకాశం ఉందండి? ఈ ఆన్లైన్ మెడిసిన్స్ వల్ల నష్టపోయేది ఏంటంటే కస్టమరు, ఎందుకంటే దాని స్టోరేజ్ కండిషన్స్ ప్రతి మెడిసిన్కి ఒక ఎక్స్పైరీ డేటు, కూలింగ్ టెంపరేచరు, మెడిసిన్ స్టోరేజ్ కండిషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆన్లైన్ మెడిసిన్ ఏంటంటే బయట ఇప్పుడు మామూలుగా డిస్ట్రిబ్యూటర్ ద్వారా కానీ రీటైలర్ ద్వారా కానీ కొన్నట్లయితే మీకు డైరెక్ట్గా కంపెనీ నుండి మ్యానుఫ్యాక్చరర్ నుండి డిస్ట్రిబ్యూటర్ నుండి కన్జ్యూమర్కి వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఆన్లైన్ ఎక్కడ ఉంటుందో స్టోర్ తెలియట్లేదు, వాడు వేర్ హౌస్ కండిషన్ ఏంటో తెలియట్లేదు, టెంపరేచర్ మెయింటెనెన్స్. సో వాడి దగ్గరికి కంపెనీ నుండి వస్తుందా, వాడు బయట మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడా, డూప్లికేటింగ్ చేస్తున్నాడా అన్నది అర్థం కావట్లేదు. దానివల్ల ఏంటంటే పేషెంట్ అన్నవాడు చాలా సఫర్ అవుతాడు రాబోయే కాలంలో. ఎందుకంటే ఆ టెంపరేచర్ కండిషన్స్ అవి కానీ మెయింటైన్ చేయకపోతే అది పని చేయడం మానేస్తుంది. మీరు వాడుతున్నారు అనిపిస్తుంది కానీ పని చేయదు. మీరు చెప్పండి ఫైనల్గా, అంటే ఈ ఫార్మసీ వల్ల రెగ్యులర్ మెడిసిన్ షాప్కి ఏ విధంగా నష్టం వచ్చే అవకాశం ఉంది? ప్రధానంగా ఆన్లైన్ ఈ బిజినెస్ వల్ల కొనుగోలుదారుడికి జనరల్గా కొంచెం ప్రికాషన్స్ లేకుండా ఏ పడితే మెడిసిన్ ఇవ్వడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉండదు. సో ఈ ఫార్మసీ వల్ల ఎందుకు ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పి? యాక్చువల్గా నార్కోటిక్ మెడిసిన్స్ అని ఉంటాయి. ఆ నార్కోటిక్ మెడిసిన్స్ వచ్చి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీదే మనం సేల్ చేయాలి. మా దగ్గరికి వచ్చినా మేము డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుని దాన్ని సేల్ చేస్తాం. ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ ఏం పని లేదు. మీరు ప్రిస్క్రిప్షన్ పెడితే మీకు డెలివరీ చేసేస్తారు. అది మిస్యూజ్ అవుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్కి, యువతకి బాగా మిస్యూజ్ అవుతుంది. అటువంటి మిస్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం, అలాగే సార్ చెప్పినట్టు ఇందాక ఇప్పుడు స్టోరేజ్ కూడా ఎక్కడ నుంచి ఎలా వస్తుందో కూడా మనకు తెలియదు.
ప్లస్ మేమంటే డ్రగ్ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణలో పూర్తిగా ఉంటాం. వాళ్ళు వచ్చి మా ఫ్రిడ్జ్ పనిచేస్తుందా లేదా, లేకపోతే ఎక్కడ పర్చేజ్ చేసాం, ఎక్కడి నుంచి ఎవరికి అమ్మాం, ఏ కస్టమర్కి అమ్మాం, ఆ కస్టమర్కి ఎందుకు అమ్మాం, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రియాలిటీగా ఉందా లేదా. అలాగే అబార్షన్ కిట్స్ అని ఉంటాయి. ఈ అబార్షన్ కిట్స్ కూడా ఎక్కువగా వాడేది యువత. ఇవి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఈ యువత ఇది కూడా పక్కదారి బాగా పట్టిస్తుంది. ఈ అన్నట్లు దీనివల్ల ఏఓఐసిడి పిలుపుతో ఆల్ ఇండియా బంద్గా ఈరోజు మేము అందరూ సమ్మె చేస్తున్నాం. ప్రజలందరూ దయచేసి మా విజ్ఞప్తి ఏంటి అంటే డిస్కౌంట్లకు మోసపోకండి. మీ ఇంటి దగ్గరలో ఉన్న మీ సోదరుడైన కెమిస్ట్ దగ్గర మందులు కొనండి, మీ ఆరోగ్యాన్ని కాపాడండి. డాక్టర్ల ద్వారా ఆమోదం పొందిన, ఫార్మసిస్టుల ద్వారా క్రయ విక్రయాలు జరిగిన అత్యంత ఉన్నత ప్రమాణాలతో నియంత్రిత ఔషధ నియంత్రణ వ్యవస్థల ద్వారా అమలవుతున్న కెమిస్టుల ద్వారా మీరు తీసుకుంటే మీ ఆరోగ్యం పదిలం, మీ జేబు పదిలం. ఈరోజు వచ్చిన 10 రూపాయలు 20 రూపాయలు డిస్కౌంట్ కోసం చూడకండి. దానివల్ల దీర్ఘకాలంలో వచ్చిన మీ దీర్ఘ రోగాలకి లక్షలు ఖర్చు పెట్టిన మీ ప్రాణాలు తిరిగి వచ్చేది లేదు, వెలకట్టేది లేదు. అలాంటిది వెలకట్టలేని మీ ప్రాణానికి చిల్లర డిస్కౌంట్ల ద్వారా, నియంత్రిత లేని వ్యవస్థల ద్వారా, ఆన్లైన్ వ్యవస్థల ద్వారా తీసుకోవద్దని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఆల్ ఇండియా కెమిస్టుల బంద్ వర్ధిల్లాలి. ఆల్ ఇండియా కెమిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జై హింద్. మొత్తానికి ఏదైతే ఈ ఫార్మసీ వల్ల యువత ఎక్కువగా ఆన్లైన్ పర్చేస్ వల్ల ఎక్కువగా దుర్వినియోగం జరుగుతుంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఈ ఫార్మసీ విధానాన్ని రద్దు చేయాలి. దీనివల్ల యువత ఎక్కువగా చెడిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఆల్ ఇండియా డ్రగ్గిస్ట్ కెమిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు విశాఖ వ్యాప్తంగా అన్ని మెడికల్ షాపులు కూడా దాదాపు బంద్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి ఈ ఫార్మసీ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి కూడా సంఘ నాయకులు పిలుపుస్తున్న పిలుపుగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.